మేడ్చల్ నియోజకవర్గంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలను అస్తవ్యస్తంగా విభజించారంటున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. వార్డుల డీలిమిటేషన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ కమిషనర్ని కలిశారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు వార్డుల విభజన ఏదైతే ఉందో అశాస్త్రీయంగా జరిగిందంటూ కూడా ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ని కలిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారితో మాట్లాడదాం. ప్రధానంగా వార్డుల డీలిమిటేషన్ మీద వారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటనేది కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. మల్లారెడ్డి గారు ఉన్నారు. మల్లారెడ్డి గారితో మాట్లాడి సంబంధించి మరిన్ని వాళ్ళు తెలుసు. ప్రధానంగా చెప్పండి, మేడ్చల్ నియోజకవర్గం అనగానే అత్యధికంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మీది. సో అలాంటి కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? వార్డుల డీలిమిటేషన్ మేడ్చల్ నియోజకవర్గం భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గం, పెద్ద నియోజకవర్గం, 6,80,000 ఓటర్స్ ఉన్న నియోజకవర్గం. దానికి 7 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్లు ఉండే, 61 గ్రామ పంచాయతీలు ఉండే, ఎంపీపీలు ఉంటే 5, జడ్పీటీసీలు 5 ఉంటే, అసుంటిది 16 మంది కార్పొరేటర్లు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిపితే. మా దగ్గర కీసర మండలం ఉంది, 61 గ్రామ పంచాయతీలో చాలా మటు గ్రామాలలో మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, బాత్రూమ్ లేదు, పెంకుటీలు ఉన్నాయి, వ్యవసాయం పొలాలు ఉన్నాయి, రోడ్లు లేవు, ఏమి లేవు. దాన్ని తీసుకుపోయి చక్కగా బంజారాలతో పోటీ పెట్టి జిహెచ్ఎంసీలో కలిపితే ఏమొస్తుంది చెప్పు? ప్రజలంతా బాధపడుతున్నారు. పన్నుల భారం తప్ప ఇంకే భారం లేదు. మాకు అభివృద్ధి చేయండి, తప్పులేదు. జిహెచ్ఎంసీలో కలుపుండ్రి, తప్పులేదు. సమానంగా చేయండి. మాకు అన్ని కూడా రోడ్లు, డ్రైనేజీ స్పెషల్ ఫండ్ ఇయ్యి. బంజారా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, మమ్మల్ని డెవలప్ చేయండి. జిహెచ్ఎంసీలో కలుపుడు కాదు. కాబట్టి మేము చెప్పేది ఒకటే రిక్వెస్ట్, ఒకటి వార్డులన్నీ సమానం చేయండి. ఒక వార్డు 57,000 ఉంది మా తన పోచారంది, ఒక దాని పక్కకే గట్కేసరి 28,000 ఉంది, దాని కానుకొని ఇంకోటి 30,000 ఉంది. ఇట్లా ఉండకుండా సమానం చేయండి. 300 చేయినా పర్లేదు, సమానం చేయండి. ఇంకో 50 ఎక్కువైతే అవుతుంది, ఇంకో 100 చేయరు, తప్పులేదు. ఇంకో మేయరు, డిప్యూటీ మేయర్ పెరుగుతారు, తప్పులేదు. కానీ సమానం చేసి అందరికి మంచిగా ఇస్తే పరిపాలన పర్ఫెక్ట్ జరుగుతుంది. ఏదైతే వార్డుల విభజనకు సంబంధించి ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని మాజీ మంత్రి మల్లారెడ్డి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.